హోలీ సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, 3, 4 NSI కానిస్టేబుల్, FBO, JL, AEO అండ్ స్టాఫ్ నర్స్. ఫుల్ కోర్స్ ఏదైనా ₹500 మాత్రమే. గ్రూప్ 2, 3, 4 SI కానిస్టేబుల్ అండ్ FBO 6 కోర్సులు కలిగి ఉన్న కాంబో ప్యాక్ ₹999 మాత్రమే. ఏపీ గ్రామ సచివాలయం మరియు వార్డు సచివాలయం కేటగిరీ 1 ఫుల్ కోర్స్ ₹500 మాత్రమే. ఆల్ ఎగ్జామ్స్ అండ్ ఆల్ సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్ ₹99 మాత్రమే. ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 6 months. ఈ ఆఫర్ మార్చి 2 నుండి మార్చి 10 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. జాబ్ సాధించండి. హరీష్, ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారత్ జపాన్ సంయుక్త విన్యాసం. మరొకసారి వార్తలు నిలిచింది. సో భారత్ జపాన్ సంయుక్త విన్యాసం అంటున్నాను. భారత్ జపాన్ సంయుక్త విన్యాసం. ఎక్సర్సైజ్ ఇన్ న్యూస్. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, అభ్యర్థులు తప్పక చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి ముఖ్యమైన అంశాల్లో విన్యాసాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో ముగిసిన చాలా పోటీ పరీక్షలు, ఏపీకి సంబంధించిన ఎగ్జామినేషన్స్ కానివ్వండి, తెలంగాణకి సంబంధించిన పోటీ పరీక్షలు కానివ్వండి, ప్రతి పోటీ పరీక్షలో ఆల్మోస్ట్ ఏదో ఒక విన్యాసానికి సంబంధించిన ప్రశ్నని అడగడం జరుగుతుంది. సో ఈరోజు వార్తలు నిలిచిన విన్యాసం భారత్ జపాన్కి సంబంధించి. ఈ విన్యాసం పేరేంటంటే షిన్యూ మైత్రి. షిన్యూ మైత్రి. షిన్యూ మైత్రి ఎగ్జామినేషన్లో అడగవచ్చు. విన్యాసాలపైన క్వశ్చన్ ఎలా అడుగుతారంటే విన్యాసం యొక్క పేరు గుర్తుంచుకోవాలి ఫస్ట్. ఇటీవల వార్తలు నిలిచిన షిన్యూ మైత్రి విన్యాసం ఏ దేశాలకు సంబంధించింది, ఎన్ని దేశాలకు సంబంధించింది అంటారు. సో ఎన్ని దేశాలకు సంబంధించింది అంటే 2 దేశాలకి సంబంధించింది. ఏ దేశాలకు సంబంధించి అంటే 1 ఇండియా, 2 జపాన్. 2 దేశాలకు సంబంధించిన విన్యాసం. ఇంకొక స్టెప్ ముందుకెళ్తే మరి షిన్యూ మైత్రి అనే విన్యాసం భారత్ జపాన్ సంయుక్తంగా నిర్వహించే విన్యాసం. బట్ త్రివిధ దళాల్లో ఏ దళాలకి సంబంధించి అంటారు. సో త్రివిధ దళాలు అంటే ఏంటి? ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఇందులో ఈ మూడింటిలో ఎవరికి సంబంధించిన విన్యాసం ఇది అంటే ఎయిర్ ఫోర్స్కి సంబంధించి. ఎయిర్ ఫోర్స్ అంటే ఏంటి? భారత్ జపాన్ మధ్య జరిగే సంయుక్త వైమానిక దళ విన్యాసం పేరే షిన్యూ మైత్రి. షిన్యూ మైత్రి. సో ఇటీవల భారత్ జపాన్కి సంబంధించిన సంయుక్త సైనిక విన్యాసం ముగిసింది. దాని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ధర్మా గార్డియన్ గుర్తుంచుకోండి. ధర్మా గార్డియన్. ధర్మా గార్డియన్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఈ విన్యాసం ఎవరెవరికి సంబంధించింది అంటే భారత్ జపాన్కి సంబంధించిన సంయుక్త సైనిక విన్యాసం. ఎక్కడ ముగిసింది? జపాన్ వేదికగా ముగిసింది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, విన్యాసాల విషయానికి వస్తే 2 దేశాలు పార్టిసిపేట్ చేసే విన్యాసం ఏదైతే ఉంటుందో, ఒకసారి ఒక దేశం ఆతిథ్యం ఇస్తే మరొకసారి ఇంకొక దేశం ఆతిథ్యంలో ఈ విన్యాసాలు జరుగుతాయి. సో ఇక్కడ ధర్మా గార్డియన్ విన్యాసం వేదిక ఏంటి? 2023లో మొన్న మార్చి 2 రోజున ముగిసింది. సో ఎక్కడ వేదిక అంటే జపాన్. సో దీనికి కంటిన్యూషన్గానే జరిగిన ఇంకొక విన్యాసం భారత్ జపాన్కి సంబంధించిన 2 దేశాలకి సంబంధించిన వైమానిక దళాలు నిర్వహించిన సంయుక్త విన్యాసం పేరే షిన్యూ మైత్రి. ఇది కూడా ఎక్కడ? జపాన్ వేదికగా, జపాన్ ఆతిథ్యంలో అని గుర్తుంచుకోండి. సో ఇవి బేసిక్ పాయింట్స్. ఎగ్జామినేషన్లో గనక అడిగితే వీటిపైన అడగవచ్చు. మీకు ధర్మా గార్డియన్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం 2 times.
ఈరోజు షిన్యు మైత్రి విన్యాసం గురించి చూడడం జరిగింది. జస్ట్ ఇవి గుర్తుంచుకోండి. ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన విన్యాసాలు దాదాపు జనవరి మాసం నుంచి జనవరి 2023 నుండి వార్తలు నిలిచిన విన్యాసాలను ప్రత్యేకంగా చూడండి. ఎగ్జామినేషన్లో లాస్ట్ 2 మంత్స్ 3 మంత్స్ బ్యాక్ ఉండే విన్యాసాలపైనే ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీకు రీసెంట్గా నేను జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఎవరైనా ఇన్స్టాల్ చేసుకొని వారు ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ప్రవీణ్ సార్స్ CA 360 అనే ఒక కోర్సును లాంచ్ చేశాను. జనవరి మంత్ నుండి ఫిబ్రవరి, మార్చ్, రానున్న డిసెంబర్ వరకు. ఎందుకంటే ఈ ఇయర్ మొత్తం కూడా ఏపీ తెలంగాణలో పోటీ పరీక్షలు ఉన్నాయి కాబట్టి సైంటిఫిక్ అప్రోచ్తో కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అలా ప్రతి వారానికి సంబంధించి వార్తలు నిలిచిన రక్షణ రంగానికి సంబంధించిన అంశాలు, విన్యాసాలు, ఇప్పటికి చాలా అంశాలు కవర్ చేశాను, ఒకసారి చూడండి. అండ్ కరెంట్ అఫైర్స్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో కూడా మీకు అవగాహన కల్పించడానికి ఈ CA 360 కోర్సులో కొన్ని వీడియోస్ డెమో రూపంలో డైరెక్ట్గా మీరు చూడొచ్చు. అలా కూడా కొన్ని డెమో వీడియోస్ పెట్టాను, ఒకసారి చూడండి. ఒక అప్రోచ్ అనేది మీకు తెలుస్తుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో పోటీ పరీక్షలు కనుక చూస్తూ ఉంటే ప్రశ్నలు చాలా కఠినంగా అడుగుతున్నారు. కఠినంగానే కంటే కూడా కాంటెంపరీగా అడుగుతున్నారు. సో అటువంటి పరిస్థితిలో ఈ కోర్సును లాంచ్ చేయడం జరిగింది, చూడండి. ఓకేనా? సో ఇది భారత్ జపాన్కి సంబంధించిన షిన్యు మైత్రి. పేరైతే గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. షిన్యు మైత్రి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, ఇటీవల వార్తలు నిలిచిన ఒక కాన్ఫరెన్స్, ఒక సదస్సు అని చెప్పొచ్చు. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఇనాగ్రేట్స్ 7th ఇంటర్నేషనల్ దమ్మా కాన్ఫరెన్స్ ఎట్ విచ్ ప్లేస్ అంటే భోపాల్. సో ద్రౌపది ముర్ము గారు భారత రాష్ట్రపతిగా విధులు నిర్వర్తిస్తున్న భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి గిరిజన మహిళ మనకి ఇప్పుడు రాష్ట్రపతిగా ఉన్నారు. సో ఒడిషా రాష్ట్రానికి చెందినవారు ద్రౌపది ముర్ము గారు. సో భారతదేశ ప్రథమ పౌరులు ఇప్పుడు. సో ద్రౌపది ముర్ము గారు లాంచ్ చేశారు, నిన్నటి రోజున ఇనాగ్రేట్ చేశారు. ఏంటిదంటే 7వ విడత ఇంటర్నేషనల్ దమ్మా కాన్ఫరెన్స్, ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సదస్సు. వేదిక ఎక్కడ అంటారు? భోపాల్ వేదికగా. భోపాల్ అంటే ఇక్కడ మధ్యప్రదేశ్ వేదికగా ఇటీవల వార్తలు ఇచ్చిన దమ్మా కాన్ఫరెన్స్ యొక్క థీమ్ ఏంటి అంటారు? ఈస్టర్న్ హ్యూమనిజం ఫర్ ద న్యూ ఎరా. ఈస్టర్న్ హ్యూమనిజం ఫర్ న్యూ ఎరా అనే ఇతివృత్తంతో ఈ సదస్సుని ప్రారంభించడం జరిగింది. అని గుర్తుంచుకోండి, ఏదైనా అంతర్జాతీయ సదస్సు కానీ, దేశవాళీ సదస్సు కానీ, లేదా ఇంపార్టెంట్ డేస్ కానివ్వండి, వాటికి థీమ్స్ ఉంటాయి. ఆ థీమ్స్ని చాలామంది ఏం చేస్తున్నారంటే దీన్ని ట్రూ ట్రాన్స్లేషన్ చేసేసి తెలుగులో చదువుతున్నారు. కానీ ట్రూ ట్రాన్స్లేషన్ చేయకండి. థీమ్స్ని ఎప్పుడైనా ఇంగ్లీష్లోనే గుర్తుంచుకోవాలి. ఎందుకంటే తెలుగు మీడియం అభ్యర్థులు కూడా ఇంగ్లీష్లో మనం గుర్తుంచుకుంటే ఏంటంటే ఎగ్జామినేషన్లో ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ జరిగినా కూడా మనం లాస్ అవ్వకుండా ఉంటాం. అందుకే మీకు థీమ్స్ అన్నిటి నేను ఇంగ్లీష్లోనే ఇస్తున్నాను. సో ఈస్టర్న్ హ్యూమనిజం ఫర్ న్యూ ఎరా, కొత్త శకానికి నాంది అని చెప్పొచ్చు. సో గుర్తుంచుకోండి. సో 7th ఇంటర్నేషనల్ దమ్మా కాన్ఫరెన్స్ ఎక్కడ? భోపాల్, మధ్యప్రదేశ్. అండ్ దాదాపు 23,000 సంవత్సరాల తర్వాత, లేదంటే 23,000 సంవత్సరాల క్రితం నాటి మానవ DNA ఆనవాళ్లను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మానవ DNA, హ్యూమన్ DNA ఏదైతే ఉంటుందో కనుగొనట ఎన్ని వేల సంవత్సరాల తర్వాత? 23,000 years తర్వాత. ప్రస్తుత ఐరోపా ప్రాంతంలో 23 years బ్యాక్, 23,000 సంవత్సరాల కిందట నివసించిన ఒక వ్యక్తి యొక్క DNAను శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. చివరి మంచు యుగం పతాక స్థాయిలో ఉన్నప్పుడు అతడు పుడమిపై సంచరించాడు. దక్షిణ స్పెయిన్లోని ఫేవా మాల్ ఆల్ మ్యూరేజ్లో ఈ DNAను వెలుగు చూడడం జరిగింది. నాడు అది ఐరోపాలోనే ఒకంత వేడి ప్రదేశమని పరిశోధకులు తెలిపారు. దీనికి తోడు స్పెయిన్లోని ఇతర ప్రాంతాల్లో దాదాపు 7,000 ఏళ్ల నాటి రైతుల జన్యుపటాలను కూడా శాస్త్రవేత్తలు సేకరించారంట. ఒక జీవి మరణం తర్వాత దాని DNA అనుకూల పరిస్థితుల నడుమ కొంతకాలం వరకు భద్రంగానే ఉంటుందంట. వేడి లేదా పొడి వాతావరణ పరిస్థితిలో పురాతన జీవుల నుంచి DNAను సేకరించిన పరిశోధకులకు పెద్ద సవాల్. గుర్తుంచుకోండి, ఇటీవల శాస్త్రవేత్తలు గుర్తించింది ఏంటంటే 23,000 years డేట్స్ బ్యాక్ హ్యూమన్ DNA వాజ్ ఫౌండ్ ఎట్ విచ్ ప్లేస్ అని అడుగుతారు. గుర్తుంచుకోండి, ఇటువంటి మీకు SNTలో ఇంపార్టెంట్. సో ఇది పురాతనానికి సంబంధించింది కాబట్టి, పాతది కాబట్టి హిస్టరీలో కూడా మీరు అప్డేట్ చేసుకోవచ్చు. పరిశోధన మరియు చరిత్రకి సంబంధించిన అంశం.
అండ్ నెక్స్ట్ నేషనల్ యూత్ పార్లమెంట్ 4th ఎడిషన్ ఫెస్టివల్ ఇటీవల ముగిసింది, ఇటీవల ప్రారంభమైంది. యాక్చువల్గా 2 రోజుల పాటు జరిగింది న్యూఢిల్లీ వేదికగా. న్యూఢిల్లీ సెంట్రల్ హాల్ ఆఫ్ పార్లమెంట్ ఉంటుంది కదా, అక్కడ ప్రారంభమైన నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ ఎన్నవ ఎడిషన్? 4th ఎడిషన్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, సెంటెన్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీరు చూస్తే ఆటోమేటిక్గా మీనింగ్ కనుక అర్థం చేసుకుంటే దాని యొక్క పర్పస్ అర్థమవుతుంది. ఏమంటున్నాను? నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 4th ఎడిషన్ ఎక్కడ అంటే న్యూఢిల్లీ. మరి ఎందుకు ఈ ఫెస్టివల్ యొక్క ఉద్దేశం ఏంటంటే యువతకి సంబంధించి టు హియర్ ద వాయిస్ ఆఫ్ యూత్, యువత యొక్క గొంతుకను వినాలి. దేని విషయంలో? హూ విల్ జాయిన్ వేరియస్ కెరీర్స్ ఇన్ కమింగ్ ఇయర్స్, రానున్న భవిష్యత్తులో వివిధ రంగాల్లో చేరబోతున్న యువత యొక్క నాడిని లేదా వారి యొక్క వాణిని వినాలి, గొంతును వినాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇంక్లూడింగ్ పబ్లిక్ సర్వీసెస్లో జాయిన్ అయ్యే యువతకి సంబంధించిన వారి యొక్క అభిప్రాయాలను తెలుసుకోవాలి. సింపుల్గా యువతకి సంబంధించిన అభిప్రాయాలను తెలుసుకోవాలి అనే ఒక వేదికగా ఇటీవల యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ ప్రతి ఏటా జరుగుతూ ఉంటుంది. సో 4th ఎడిషన్ ఇటీవల ప్రారంభమైంది. 2 రోజుల పాటు మార్చ్ 1, మార్చ్ 2 రోజున ముగిసింది, గుర్తుంచుకోండి. అండ్ వార్తలు నిలిచిన ఒక జీవి ఆనవాలు, ఒక కప్ప ఆనవాళ్ళను దాదాపు 89 సంవత్సరాల తర్వాత శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎక్కడ గుర్తించారంటే వెస్టర్న్ ఘాట్స్లో గుర్తించారు. వెస్టర్న్ ఘాట్స్ అంటేనే మీకు చాలా వరకు కూడా కొత్త జీవులు, కొత్త మొక్కలు, ఆనవాళ్ళను చూస్తూ ఉంటాం. సో వెస్టర్న్ ఘాట్స్లో ఆధారాలను కనుగొనబడిన ఒక కప్ప. ఆ కప్ప యొక్క పేరు ఏంటంటే ఉపెరాండన్ మాంటెనస్ అనేది ఇటీవల వార్తలు ఇచ్చింది. అదేంటంటే ఒక పురాతన కప్ప, దాని యొక్క ఆనవాలు దాదాపు 89 సంవత్సరాల తర్వాత దీన్ని మరొకసారి చూడడం జరిగింది, దర్శనం ఇచ్చింది వెస్టర్న్ ఘాట్స్లో ఆఫ్టర్ 89 ఇయర్స్. జస్ట్ ఈ సైంటిఫిక్ నేమ్ గుర్తుంచుకోండి చాలు, ప్రతి ఒక్కటి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎగ్జామినేషన్లో గుర్తిస్తే సరిపోతుంది. ఒక 4 to 5 టైమ్స్ దీనికి లింక్ చేస్తూ చూడండి. సో ఒక మనసులో అనుకోండి. సో ఉపెరాండన్ మాంటెనస్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అదొక ఫ్రాగ్. ప్రత్యేకత ఏంటంటే చాలా ఏళ్ళ తర్వాత కనిపించిన ఒక ఫ్రాగ్. సో ఇదొకటి ఇంపార్టెంట్. ఇటువంటి వార్తలు ఇచ్చిన జీవులకు సంబంధించి సైంటిఫిక్ నేమ్ ఈజ్ మ్యాండేటరీ. అండ్ నెక్స్ట్ ఇండియాస్ హెల్త్ మినిస్ట్రీ విన్స్ పోర్టర్ ప్రైజ్ 2023 ఫర్ COVID-19 మేనేజ్మెంట్. సో COVID-19 మనందరికీ తెలుసు, ప్రపంచాన్ని భయాందోళనలో గురి చేసిన కరోనా మహమ్మారి 2020, 2021 ఈ సంవత్సరాలు చాలా భయాందోళనలు సృష్టించాయి. ప్రపంచం మొత్తం కూడా స్తంభించిపోయింది. ప్రపంచ దేశాలు చాలా వరకు లాక్డౌన్ ఎదుర్కొన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మన భారతదేశంలో మన ప్రభుత్వం కరోనాకి సంబంధించి అడ్డుకట్ట చర్యలు కానివ్వండి, కరోనాకు అడ్డుకట్ట వేయడానికి తీసుకున్న కృషిలో భాగంగా ప్రత్యేక పురస్కారాన్ని గెలుపొందింది. సో కరోనా కాబట్టి అడ్డుకట్ట వేయడం అంటే ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ పరిధిలోకి వచ్చే అంశం. మన్సుఖ్ మాండవీయ గారు ప్రస్తుతం హెల్త్ మినిస్ట్రీగా పనిచేస్తున్నారు. హెల్త్ మినిస్టర్ అడుగుతారు కేంద్ర మంత్రుల పోర్ట్ఫోలియోలో పైన. సో ఇండియాస్ హెల్త్ మినిస్ట్రీ, భారత వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ గెలుచుకున్న ఒక ప్రతిష్టాత్మక పురస్కారమే పోర్టర్ ప్రైజ్ 2023. ఎందుకంటే COVID-19 సమయంలో అద్భుతంగా వారి యొక్క పనితీరును ప్రదర్శించినందుకు. మరి ఏంటి పోర్టర్ ప్రైజ్ ఎవరి జ్ఞాపకార్థం ఇస్తారంటే మైకేల్ యూజిన్ పోర్టర్ పేరుతో ఇస్తారు. ఇతను ఎవరంటే అమెరికాకి సంబంధించిన వ్యక్తి, బహుముఖ ప్రజ్ఞాశీలి, వివిధ రంగాల్లో గుర్తింపు పొందిన వ్యక్తి, ఎకనామిస్ట్, ఇతను రీసెర్చర్ అండ్ ఆథర్, అడ్వైజర్, స్పీకర్, అమెరికన్. తన పేరుతో ఇచ్చే పురస్కారం మరి ఎవరిస్తారంటే ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటేటివ్నెస్ ఇండియా సంస్థ వారు ఇవ్వడం జరుగుతుంది. సో IFC, ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటేటివ్నెస్ ఇండియా వారు ఈ పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది. గుర్తుంచుకోండి, ఎవరు గెలుచుకున్నారంటే ఇండియన్ హెల్త్ మినిస్ట్రీ. అండ్ నెక్స్ట్ వార్తలు నిలిచిన ఒక పర్సన్ రిజ్వానా, ఫైనల్ ఇయర్ MBBS స్టూడెంట్. సో డాక్టర్ చదువుతుంది, కొట్టాయంలో చదువుతుంది, కేరళ. సో తన యొక్క కేస్ స్టడీ కనుక మనం అబ్జర్వ్ చేస్తే యాక్చువల్గా మనకు హిందూ పేపర్లో, ఆ పేపర్లో ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటాయి. ఇటీవల WHO తనని ఒక అంబాసిడర్గానే నియమించింది. కామన్గా తను పుట్టుకతోనే హియరింగ్ ఇంపైర్మెంట్ అంటే ఏంటంటే వినికిడి లోపంతో పుట్టింది. వినికిడి లోపం అంటే చెవులు వినిపించలేదు. ఎవరు? రిజ్వానా. అలాంటి ఆ సమస్యను అధిగమించింది తను. ఏ విధంగా అంటే కాస్ట్లియా ట్రీట్మెంట్ అనేది మీ గూగుల్లో టైప్ చేసిన కనబడుతుంది. మన ఇయర్ లోపల, చెవి లోపల ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఒక లాస్, ఆ కాస్ట్లియా ట్రీట్మెంట్ అంటే లోపల ఇస్తారు ట్రీట్మెంట్, కాస్ట్లియాకి ఇస్తారు. సో అటువంటి ట్రీట్మెంట్ ద్వారా సక్సెస్ఫుల్గా తను
వినికిడిని పొందింది. ప్రస్తుతం అద్భుతంగా ఎంబీబీఎస్ కూడా చదువుతుంది. తన గురించి ఇటీవల WHO ఒక ప్రత్యేకంగా ఒక ఆర్టికల్ కూడా రాశారు. WHO ఇండియా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రధాన కేంద్రం ఇక్కడ జెనీవా. యూజింగ్ రిజ్వానాస్ స్టోరీ, తన యొక్క సక్సెస్ఫుల్ స్టోరీ టు ప్రమోట్ ఎర్లీ న్యూబర్న్ స్క్రీనింగ్ అండ్ కన్సిస్టెన్స్ ఇంటర్వెన్షన్స్. అప్పుడే జన్మించిన నవజాత శిశువులు ఎవరైతే ఉంటారో, పిల్లలు ఎవరైతే ఉంటారో, ఏదైనా లాస్తో కానీ లేదా దృష్టి లోపంతో కానీ వినికిడి లోపంతో కానీ జన్మించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి తన యొక్క సక్సెస్ స్టోరీ పైన అవగాహన కల్పిస్తుంది. పిల్లలకు కాదు, వాళ్ళ పేరెంట్స్కి. సో ఇక్కడ ఏం జరుగుతుంది, కాస్ట్లియర్ ఇంప్లాంట్ స్కీమ్. కాస్ట్లియర్ అంటే ఎవరైతే చెవి సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడతారో వారికి కాస్ట్లియర్ ఇంప్లాంట్ అనేది ఇస్తారు. అంటే లోపల ఏదైతే దెబ్బతిన్న భాగం ఉంటుందో దాన్ని రిప్లేస్ చేస్తారన్నట్టు. సో కాస్ట్లియర్ ఇంప్లాంట్ స్కీమ్ చిల్డ్రన్ అప్ టు ఏజ్ ఆఫ్ 5 years. చాలామంది పిల్లలు కూడా చూడండి 5 years 6 years లోపనే వినికిడి లోపంతో జన్మిస్తే వాళ్ళకు ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. ఇంప్లాంట్ అది లోపల కాస్ట్లియర్ ట్రీట్మెంట్ ఇస్తారు. అప్ టు 5 years ఆర్ ఆపరేటెడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈజ్ బీయింగ్ అండర్ అసిస్టెన్స్ టు డిజేబుల్ పర్సన్స్ అండ్ ఫిట్టింగ్ ఎయిడ్స్. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్, కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలో ఈ కాస్ట్లియర్ ట్రీట్మెంట్ ఉచితంగా ఇస్తున్నారని చెప్పేసి అవగాహన కల్పిస్తున్నారు. జస్ట్ గుర్తుంచుకోండి, WHO ఏం ఎస్టిమేట్ చేసిందంటే దాదాపు 63 మిలియన్ల ప్రజలు ఇండియాలో హియరింగ్ ఇంపైర్మెంట్తో బాధపడుతున్నారంట. అట్లీస్ట్ 60% ఆఫ్ ద చిల్డ్రన్ విత్ కాంజినిటల్ హియరింగ్ డిజార్డర్స్ కెన్ బి సేవ్డ్ త్రూ యూనివర్సల్ హియరింగ్ స్క్రీనింగ్ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్స్. 63 మిలియన్ల ప్రజలు ఈ సమస్యతో బాధపడుతున్నారంట. దేని సమస్యతో? హియరింగ్ ఇంపైర్మెంట్, వినికిడి లోపంతో. అందులో 60% సమస్యలు పరిష్కరించవచ్చు అని చెప్పేసి అవగాహన కల్పిస్తుంది WHO. అవగాహన కార్యక్రమానికి ఎవరి సక్సెస్ స్టోరీని ఎంచుకుంది WHO ఇండియా అంటే రిజ్వానా కేరళ, కొట్టాయంలో MBBS చదువుతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో వ్యక్తుల్లో మరొక వ్యక్తి, కేంద్ర మాజీ మంత్రి సత్యబ్రత ముఖర్జీ గారు మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. కేంద్ర మాజీ మంత్రి, కేంద్రంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి మరణించారు. ముఖర్జీ అంటే ఆటోమేటిక్గా ఏ రాష్ట్రము? వెస్ట్ బెంగాల్. వ్యక్తుల పేర్ల ఆధారంగా కూడా వారు ఏ రాష్ట్రమో గుర్తుపట్టచ్చు. ముఖర్జీ, బెనర్జీ, చటర్జీ వచ్చినాయంటే వెస్ట్ బెంగాల్. నాయర్, అయ్యంగార్ వచ్చాయంటే కేరళ. అప్ప, యడ్యూరప్ప, దొడ్డప్ప, సిద్ధప్ప, అప్పతో ముగుస్తుందంటే కర్ణాటక. ముండా, కరియా ముండా, బిర్సా ముండా, అర్జున్ ముండా అనే పేరు వచ్చిందంటే జార్ఖండ్. రావత్, బిపిన్ రావత్, త్రివేంద్ర సింగ్ రావత్, తీరత్ సింగ్ రావత్ వచ్చిందంటే ఉత్తరాఖండ్. ఇలా పేర్ల ఆధారంగా కూడా వ్యక్తులు ఏ ప్రాంతమో గుర్తుపట్టవచ్చు. సో ఇక్కడ ముఖర్జీ వెస్ట్ బెంగాల్. కేంద్ర మాజీ మంత్రి, పశ్చిమ బెంగాల్ భాజపా మాజీ అధ్యక్షులు సత్యబ్రత ముఖర్జీ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో ఇటీవల మరణిస్తూ వార్తల్లో నిలిచారు. అటల్ బిహారీ వాజ్పేయి మంత్రివర్గంలో తను రసాయనాలు, ఎరువుల శాఖ, వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఏం లేదు, కేంద్ర మాజీ మంత్రి మరణిస్తూ వార్తలు ఇచ్చారు. బీజేపీ సీనియర్ నేత అనారోగ్య సమస్యలు, వృద్ధాప్య సమస్యలు, 90 years వృద్ధాప్య సమస్యలతో మరణించడం జరిగింది. అండ్ నెక్స్ట్ నోబెల్ పీస్ ప్రైజ్, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత 2022 సంవత్సరం నోబెల్ శాంతి పురస్కార గ్రహీత ఈరోజు వార్తల్లోకి వచ్చారు. మనం గమనిస్తే ఇటీవల కాలంలో నోబెల్ శాంతి పురస్కార గ్రహీతలు తరచూ వార్తల్లోకి వస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఏమో నోబెల్ పురస్కారాన్ని వేలం వేస్తూ వార్తలు ఇచ్చారు నోబెల్ శాంతి పురస్కార గ్రహీత. ఈ సంవత్సరం నోబెల్ శాంతి పురస్కార గ్రహీత 2022 సంవత్సరానికి నోబెల్ శాంతి పురస్కార గ్రహీత జైలు పాలై వార్తలకు వచ్చారు. 10 years ఇంప్రిజన్మెంట్, 10 సంవత్సరాల జైలు శిక్షను ఎదుర్కోబోతున్నారు. తన పేరేంటి? అలెస్ బియాలిస్కీ. ఎవరు అంటే ఇతను నోబెల్ పురస్కారం, ప్రపంచ ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కార గ్రహీత, బెలారస్కి సంబంధించిన వ్యక్తి. సో తను జైలు పాలయ్యారు, 10 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. కారణం ఏంటంటే యాక్చువల్గా తనకు సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ ఉంది, వియాస్నా హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ద్వారా తను ఏం చేశారు అని ఆరోపణలు ఎదుర్కొన్నారంటే గిల్టీ ఆఫ్ ఫండింగ్ ర్యాలీస్. బెలారస్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలను నిర్వహించడంలో ఎవరైతే కీలక పాత్ర పోషించారో వారికి ఫండింగ్ ఇచ్చారంట. ఆ ఫండింగ్ ఇచ్చారని చెప్పేసి ఇతను జైలు ఇంప్రిజన్మెంట్ ఎదుర్కోవడం జరుగుతుంది. 10 సంవత్సరాలు జైలు శిక్ష గుర్తుంచుకోండి. సో 2022 నోబెల్ పురస్కార గ్రహీతలో ఎవరు 10 సంవత్సరాలు జైలు శిక్షను ఎదుర్కొంటూ ఇటీవల వార్తలు ఇచ్చారంటారు? ఏ రంగం అంటారు? నోబెల్ శాంతి పురస్కార గ్రహీత సో అలెస్ బియాలిస్కీ గుర్తుంచుకోండి. అండ్ లాస్ట్ ఈరోజు వార్తలు నిలిచిన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, మరణిస్తూ వార్తలు ఇచ్చిన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, తన పేరు గుర్తుంచుకోండి,
అజీజ్ ముషబ్బెర్ అహ్మదీ. అజీజ్ ముషబ్బెర్ అహ్మదీ, ఏఎం అహ్మదీ అని గుర్తుంచుకోండి చాలు. అజీజ్ ముషబ్బెర్ అహ్మదీ గారు మరణిస్తూ వార్తలు నిలిచారు. ఢిల్లీలో నిన్నట్లయినా మరణించారు. తను భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో 26th CJI, 3వ ముస్లిం ప్రధాన న్యాయమూర్తి భారతదేశంలో. సో గుర్తుంచుకోండి, 26th CJI ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. వృద్ధాప్య సమస్యలు, అనారోగ్య సమస్యల కారణంగా. సో ఎవరు తను అంటే మనకి 26th CJI గుర్తుంచుకోండి చాలు. ప్రస్తుతం 50వ ప్రధాన న్యాయమూర్తి ఉన్నారు. సో DY చంద్రచూడ్ గుర్తుంచుకోండి. సో ఈరోజు వార్తలు నుంచి అంశాలు ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, సో ఎక్సర్సైజ్ షిన్యు మైత్రి వార్తలకు వచ్చింది. ఇండియా జపాన్కి సంబంధించిన విన్యాసాలు, సంయుక్త వైమానిక దళ విన్యాసాలు. 7th ఇంటర్నేషనల్ దమ్మా కాన్ఫరెన్స్ భోపాల్ మధ్యప్రదేశ్లో ప్రారంభమైంది. థీమ్ గుర్తుంచుకోండి. అండ్ 23,000 సంవత్సరం క్రితం నాటి DNA, మానవ DNAని శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 4th ఎడిషన్ ఇటీవల ఢిల్లీలో ముగిసింది. సో వార్తలు నిలిచిన 89 సంవత్సరాల తర్వాత బయటపడిన ఒక కప్ప, ఆ కప్ప యొక్క పేరు గుర్తుంచుకోండి, ఉపరండన్ మాంటెనస్సా. అండ్ ఇండియాస్ హెల్త్ మినిస్ట్రీ ప్రతిష్టాత్మక పోర్టర్ పురస్కారాన్ని గెలుపొందుతూ వార్తలు ఇచ్చింది కోవిడ్ సమయంలో అద్భుతమైన పనితీరుకు గాను. సో రిజ్వానా ఫైనల్ ఇయర్ స్టూడెంట్ MBBS కొట్టాయం. ఇటీవల WHO సక్సెస్ఫుల్ స్టోరీలో వార్తలకు వచ్చిన ఒక అమ్మాయి. అండ్ కేంద్ర మాజీ మంత్రి సత్యవ్రత ముఖర్జీ కన్నుమూశారు. వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, బీజేపీ. నోబెల్ శాంతి పురస్కార గ్రహీత అలెస్ బియాలెస్కి 10 సంవత్సరాల జైలు శిక్ష అనే అంశం. అండ్ ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, భారత ప్రధాన న్యాయమూర్తి, మాజీ ప్రధాన న్యాయమూర్తి AM అహ్మదీ గారు మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.